ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వివరించక ముందే కమ్మవారి చరిత్ర, రానున్న రోజుల్లో మిగతా జనాలు ఎదుర్కోబోయేటువంటి సమస్యలు, వాళ్ళ పరిపాలన, ఎవరికి లాభం, ఎవరు నష్టపోతారు అనేటువంటి విషయాలను నేను సిటిజన్స్ ఫార్మ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర జనరల్ సెక్రటరీగా గత 12 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను. ఈ కమ్మరాజ్యం కేవలము కులం పేరు చెప్పకుండా నేను విశ్లేషణ చేశాను. కానీ ఇప్పుడు అతను డైరెక్ట్గా కమ్మ అనేటువంటి పదాన్ని వాడాడు కనుక నేను వాడక తప్పట్లేదు. కమ్మరాజ్యము చాలా ప్రమాదకరమైనటువంటి రాజ్యము. కమ్మవాళ్ళు లేకపోతే మీకు బ్రతుకే లేదు అనేటువంటి స్లోగన్స్తో చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాను రెచ్చగొడుతూ ఉన్నారు. హార్డ్ వర్కర్సు, తెలివైనటువంటి వాళ్ళు, విద్యాధికులు ఎక్కడున్నా సరే వారు పైకొస్తారు, అపర భగీరథులు అనేటువంటి నినాదాలతో వాళ్ళు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా మనకు సరైనటువంటివి కావు. ఎందుకంటే ఆ మాత్రం హార్డ్ వర్కింగ్, ఆ మాత్రం విద్యాధికులు, ఆ మాత్రం తెలివితేటలు చాలా కులాలలో ఉన్నాయి అనేటువంటివి, అన్ని కులాలలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేటువంటి దాన్ని పక్కన పెడితే అన్ని కులాలలో విద్యాధికులు ఉన్నారు, చాలా తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంతకంటే హార్డ్ వర్కింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళ పథకాలు, వీళ్ళ యొక్క పెట్టుబడులు, వీళ్ళ యొక్క వదులుకోవడానికి సిద్ధపడేటువంటివి ఉంటే కుదుర్చుకునేటువంటివి లేదా కూర్పు చేసుకోవడానికి చాలా ఎక్కువగా సంపాదించడానికి ఉంటుంది. ఆ వదులుకునేటువంటి గుణం వాళ్ళలో ఉంది కనుక వాళ్ళు ఈ యొక్క ఆస్తులు కూడబెట్టడం అనేటువంటిది చేస్తున్నారు. వదులుకుంటే కూడబెడతారు. అవి కొన్ని విలువలను అందరూ వదులుకోలేరు. ఈ యొక్క దీనిలో చాలామంది మనము చూసినట్లయితే విజయవాడ అంటే పైన అమ్మవారు, కిందకి అమ్మవారు, మిగతా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు లేకపోతే అసలు వాళ్ళకి జీవితం లేదు, వాళ్ళ వల్లే వ్యవసాయం ఎక్కువ పంట పండుతుంది. ఈ నినాదాలు పక్కన పెట్టండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా కమ్మ ఆధిక్యతను కనపరిచే విధంగా పరిపాలన సాగిస్తున్నది అనేటువంటి విషయాన్ని తెలివైనటువంటి వాళ్ళు, విద్యాధికులు ఆలోచించాల్సినటువంటిది. అన్ని కులాల వారు, నాట్ ఓన్లీ ఇన్ కమ్మ బట్ ఆల్సో ఇన్ ఆల్ ది క్యాస్ట్ ఇన్ హిందూ రిలీజియన్ షుడ్ థింక్ ఇట్ ఓవర్. ఇది ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు, ఎవరికి లాభం జరుగుతున్నటువంటి ఆలోచనను మీరు చేసినట్లయితే తప్పనిసరిగా రానున్న రోజుల్లో కమ్మవారు మరింత ధనార్జన చేస్తూ వారి యొక్క అధికారం కోసమే ఈ యొక్క రాష్ట్రంలో తమ సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి దాన్ని నిర్వివాదాంశంగా మనం చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై ఆలోచన చేసి తప్పనిసరిగా మీరు ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరు అధికారంలో ఉంటే మీకు మేలు జరుగుతుంది, ఎవరు ప్రజల యొక్క బాగోగుల కోసం ప్రయత్నం చేస్తారు, విజను లేకపోతే తెలివితేటలు అనేటువంటివి అందరి దగ్గర ఉన్నాయి ఈ రోజున. లేకపోతే ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకొని పరిపాలన సాగించవచ్చు. కాబట్టి ఒకరి సొత్తు కాదు, ఒక్కడికే విజన్ ఉందని అనుకొని భ్రమలు మీరు విడనాడండి. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి సుపరిపాలన రావాలని, త్వరలో ఇటువంటి శక్తులను దూరం పెట్టాలని, అధికారం కోసం, ధనార్జన కోసం వాళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలను, దౌర్జన్యాలను ఇక నుండి సాగనివ్వకుండా చూస్తారని ఏదో రకంగా రాధాకృష్ణ కమ్మవారి పేపర్ నుండే ఈ యొక్క పిలుపు వచ్చింది. రానున్న రోజుల్లో వాళ్ళ యొక్క సింహాసనాన్ని వాళ్ళే కదిలించుకుంటున్నారు అనేటువంటి నినాదాన్ని అతనే ప్రపోజ్ చేశాడు. కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా చాలామంది ఈ యొక్క
తెలుగుదేశం అనేటువంటి పార్టీని అది రాజకీయ పార్టీగా కాకుండా కులం పార్టీగా చూసేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఆ కుల పార్టీలు ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పనిసరిగా ఇటువంటి పార్టీలు ఉండాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉందో మీరు ఆలోచన చేసుకోండి. రానున్న రోజుల్లోనైనా సరైన నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని సరైన మార్గంలో ప్రగతి పదంలో ఉంచడానికి అందరూ సాయశక్తిలా కృషి చేస్తారని, ముఖ్యంగా కొంచెం చదువుకునేటువంటి వాళ్ళు తమకు ఉండేటువంటి పరిమిత నాలెడ్జ్తోనైనా సరే రాజకీయ భవిష్యత్తును ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఫ్యూచర్లో మరింత వన్నె తెచ్చేటువంటి నాయకులను ఇప్పటి నుండి తయారు చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.